మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 34వ భాగం. తాము ఆ గ్రామానికి పెద్దలమనే సంగతిని మరిచిపోయి గ్రామస్థులందరి మాదిరిగా తాము కూడా శ్రీధరుడికి జయ జయధ్వానాలు చేశారు గ్రామ పెద్దలు. మహావ్యాఘ్రం వాతపడి మరణించి మట్టిలో కలిసిపోయారని అనుకుంటున్న వారిలో నలుగురు ప్రాణాలతో తిరిగి రావటాన్ని చూసేసరికి హద్దులు లేకుండా పోయాయి వారి ఆనందానికి. చనిపోయాడని మేము అనుకుంటున్న మా ముసలి పూజారిని, ముగ్గురు గ్రామస్థుల్ని ప్రాణాలతో వెనక్కి తీసుకువచ్చి మాకు మహోపకారం చేశావు. నీకు ఏం కావాలో కోరుకో. నీ కోరిక ఎటువంటిదైనా నేను తీరుస్తాను. మణులు కావాలా, మడిమాన్యాలు కావాలా, ధనం కావాలా? ఆనందాతిరేకంతో తనను తాను మరిచి యువకుల భుజాల మీద నుంచి శ్రీధరుడిని దింపించి అడిగాడు రత్నశ్రేష్ఠి. శకటం మీద ఉన్న కాపాలికుడిని, అతని అనుచరులను కొందరు యువకులు గ్రామం మధ్యలో ఉన్న ఒక కట్టడంలోకి నెట్టి తలుపుల్ని గట్టిగా బంధించే వరకు ఆగాడు శ్రీధరుడు. మహంతీ నగరంలో ఉన్న రాజప్రతినిధికి ఇప్పుడే వర్తమానం పంపిస్తాను. 100 మంది సైనికులతో వచ్చి వీరిని రాజధానికి తరలించమని మహారాజు ఎదుట వీరి అత్యాచారాలను విచారించి సరైన శిక్ష పడేటట్లు చూడమని చెబుతాను. అతని ఆలోచనలు తనకు అర్థమైనట్లు అన్నాడు రత్నశ్రేష్ఠి. 100 మంది సైనికులతో రాజప్రతినిధిని ఆ గ్రామానికి రప్పిస్తాననే మాట అతని నోటి నుంచి వెలువడేసరికి వేపాకులు నమిలినట్లు చేదుగా తయారైంది శ్రీధరుడి నోరు. కాపాలికుడిని, అతని అనుచరుల్ని బంధించి తమతో రాజధానికి తీసుకుపోవటంతో ఆగరు వాళ్ళు. మహారాజు ఎదుట విచారణ జరిపించే సమయంలో సాక్ష్యం పలకటానికి తనను కూడా రాజధానికి రమ్మని ఆదేశిస్తారు. ఏ ప్రమాదాన్నించి తప్పించుకోవటానికి తను అలా ఊళ్లు పట్టుకు తిరుగుతున్నాడో ఆ ప్రమాదం తిరిగి తనను చుట్టుముట్టటానికి సిద్ధమవుతోంది. రాజధానిలో అడుగుపెట్టిన మరుక్షణం తనను గుర్తుపడతారు అక్కడి రక్షక భటులు. కాపాలికుడిని విచారించేటందుకు ముందుగానే తనను విచారించి కారాగారంలోకి నెట్టివేస్తారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? రాజప్రతినిధి నా మాటల్ని మన్నించి ఇక్కడికి రాడని అనుకుంటున్నావా అని రత్నశ్రేష్ఠి పలుకరించేసరికి తన ఆలోచనల్ని బలవంతంగా అదుముకుంటూ చిరునవ్వు నవ్వాడు శ్రీధరుడు. ముసలి పూజారి కుటుంబీకులు వచ్చి అతని పాదాలకు నమస్కరించిపోయారు. పూజారితో పాటు విడిపించబడిన గ్రామస్థుల బంధుమిత్రులందరూ ఒకరి తరువాత ఒకరుగా వచ్చి అతనికి తమ కృతజ్ఞతలను తెలియజేసుకున్నారు. మన గ్రామంలో అడుగుపెట్టిన తరువాత సామాన్యులెవరూ చేయలేని పనుల్ని ఒంటరిగా చేసి చూపించిన వీరుడు ఇతను. అరణ్యపు సేవకుడిగా హీనమైన జీవితాన్ని గడపటం బాగోలేదు. ఏదో ఒకటి వెంటనే చేసి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అదను చూసుకుని రత్నశ్రేష్ఠి చెవిలో ఊదాడు ఒక గ్రామ పెద్ద. తులసి అత్తమామల్ని అప్పటికప్పుడు గ్రామ మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి పిలిపించాడు రత్నశ్రేష్ఠి. వారు అడిగినంత ధనమిచ్చి శ్రీధరుడికి దాస్య విముక్తి కలిగించాలని అతని ఉద్దేశం. అయితే ఆ పలుకులు అతని నోటి నుంచి వెలువడక ముందే అకస్మాత్తుగా విచిత్రమైన మలుపు తిరిగాయి అక్కడి పరిస్థితులు. అంతకుముందు బ్రాహ్మణుడి భార్య గ్రామ పెద్దలెదుట మాట్లాడిన మాటల్ని మరోసారి గుర్తుకు తెచ్చుకొని విపరీతమైన కోపంతో వెర్రిగా కేకలు పెట్టారు గ్రామస్థులు. వీరిని కూడా కాపాలికుడితో పాటు బంధించాలి. కాపాలికుడి దుర్మార్గపు పనుల్లో వీరికి కూడా భాగం ఉండే ఉంటుంది. అతను తలపెట్టిన నరబలి కార్యక్రమానికి ఉపయోగపడేందుకే తన సేవకుడిని బెదిరించి అడవిలోకి పంపారు, సందేహం లేదు అంటూ అందరినీ రెచ్చగొట్టాడు వారిలో ఒకతను. గొల్లున అరిచి ముందుకు రాబోయిన గ్రామస్థులను చూసేసరికి విపరీతమైన భయంతో బెంబేలెత్తిపోయారు దంపతులు. కంపించిపోతున్న కరాలను ఒకటిగా చేరుస్తూ రత్నశ్రేష్ఠి దగ్గరికి పరుగు తీశారు. ముందుకు రాబోయిన గ్రామస్థులందరినీ మంచి మాటలతో కదలకుండా నిలబెట్టాడు శ్రీధరుడు. ఎవరి పనుపున నేను వీరి ఇంటికి అరణపు సేవకుడిగా వచ్చానో ఆ మాయకురాలి జీవితం నాశనమవటం నాకు ఇష్టం లేదు. కాపాలికుడి దుర్మార్గపు పనుల్లో వీరికి భాగం లేదు. దయచేసి నా మాట నమ్మండి అంటూ వారిని వేడుకున్నాడు. మీరు రాచి రంపాన పెట్టాలని అనుకుంటున్న మీ సేవకుడి మనస్తత్వం ఎలాంటిదో మీకు అర్థమైందా? ఇంత జరిగిన తర్వాత కూడా అతనితో సేవలు చేయించుకోవాలనే మీరు కోరుకుంటున్నారా? బ్రాహ్మణ దంపతుల కేసి చూస్తూ అడిగాడు రత్నశ్రేష్ఠి. చెంపలు వేసుకుని అతడికి శ్రీధరుడికి అభివాదాలు చేశారా దంపతులు. అర్హతను మించిన కోరికలు కోరామని మాకు బాగా అర్థమైంది.
రేపే మేము వెళ్ళి మా కోడల్ని తీసుకువస్తాము. మాతో పాటు ఇతని స్నేహితురాలిని తీసుకుపోయి మా వియ్యంకుడికి అప్పగించి వస్తాను అని విన్నవించుకున్నాడు. మణులు కావాలా, మాన్యాలు కావాలా అని రత్నశ్రేష్ఠి మరోసారి తనను నిర్బంధించకముందే చల్లగా వెనక్కి జరిగి ఇంటికి వచ్చేశాడు శ్రీధరుడు. శకటం మీది ఆకుల్ని, దర్భల మోపుల్ని ఇంటి ముందు భాగంలో దించి అటూ ఇటూ చూస్తుండగా అగుపించింది బావి దగ్గర నిలబడి ఉన్న హేమసుందరి. పొద్దుపోయి చాలాసేపైంది, విశ్రాంతి తీసుకుంటూ ఉంటావని అనుకున్నాను. ఆమె ఎదుటికి పోతూ మృదుస్వరంతో పలుకరించాడతను. కన్నీటి చారికలతో మలినమై ఉన్న ముఖాన్ని ఎత్తి అతనికేసి చూసిందామె. దుఃఖిస్తున్నావా? దుఃఖం దేనికి? ఆశ్చర్యంగా ప్రశ్నించబోయి ఆమె ఒక్కసారిగా తనను కౌగలించుకునేసరికి ఆ మాటల్ని మృంగేశాడు శ్రీధరుడు. నువ్వు వెళ్లిన ప్రదేశంలో నిజంగా మహావ్యాఘ్రమే ఉండి నీకేదైనా అపకారం జరిగి ఉంటే నేనేమైపోయేదాన్నో ఆలోచించావా? వెక్కిళ్లు పెడుతూ ప్రశ్నించింది హేమసుందరి. ఆమె సామీప్యం తనలో రకరకాల అనుభూతుల్ని రేకెత్తించటం మొదలుపెట్టేసరికి సమాధానం ఇవ్వకుండా అలాగే నిలుచుండిపోయాడు శ్రీధరుడు. 2 నిమిషాల తరువాత తనను తాను సంభాళించుకుని దూరంగా జరిగింది హేమసుందరి. అంతకుముందు మాట్లాడినట్లు ఆదరణపూర్వకమైన మాటలు మరికొన్ని ఆమె నోటి వెంట వినవస్తాయని ఎదురుచూసిన శ్రీధరుడికి ఆశాభంగమే ఎదురైంది. వద్దన్న కొద్దీ ఏవేవో పాడు పనులు చేయటం, అందరి దృష్టిని ఆకర్షించటం నీకు అలవాటైపోయింది. మహంతి నగరం నుంచి రాజప్రతినిధిని రత్నశ్రేష్ఠి రప్పిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకున్నావా? కోపం నిండిన కంఠంతో అడిగిందామె. మరిచిపోదామని అనుకుంటున్న మాట మరోసారి మనసును కలతపరచటం మొదలుపెట్టేసరికి దీర్ఘంగా నిట్టూర్చాడు శ్రీధరుడు. బావి దగ్గర్నుంచి వెనుతిరిగి వృషభ శకటం దగ్గరికి వచ్చేశాడు. కాపాలికుడి దయవల్లనో, కాపాలికుడికి తులసి అత్తమామలకు బాంధవ్యాన్ని అంటగట్టిన గ్రామస్థుల చలువ వల్లనో చక్కదిద్దబడింది తులసి కాపురం. ఎటువంటి మార్పు రావాలని తను అభిలషించాడో ఆ మార్పు తులసి అత్తమామల్లో వచ్చేసింది. తమంతట తాముగా వారిద్దరూ అరణపు సేవకులు తమకు అవసరం లేదనే మాటను బయటపెట్టారు. కాబట్టి ఇక తనుగాని హేమగాని అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తమ కదలికలు రెండో కంటివాడికి అగుపించకుండా ఆ గ్రామాన్ని వదిలి అవతలికి వెళ్లిపోవటానికి అభ్యంతరం ఏదీ లేదు. తనతో పాటు శకటం దగ్గరికి వచ్చిన హేమసుందరిని విశ్రాంతి తీసుకోమని హెచ్చరిస్తూ మరోసారి వీధివైపు అడుగులు వేశాడు శ్రీధరుడు. ఒకే ఒక పని ముఖ్యమైనది మిగిలి ఉన్నది. అది కూడా పూర్తి చేసుకోగలిగితే ఆనందంగా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోవచ్చు. మనసులోని మాట ఏమిటో తనకు చెప్పకుండా వెళ్లిపోతున్న ఆ యువకుమూర్తిని చూస్తూ గాఢంగా నిట్టూర్చింది హేమసుందరి. అతని రాక కోసం ఎదురు చూస్తూ అలాగే శకటం ముందు భాగంలో కూర్చున్నది. కాపాలికుడి బారిన పడి అతని క్షుద్రదేవతకు బలైపోకుండా ప్రాణాలతో తిరిగి రాగలిగిన తమ వారి అదృష్టాన్ని పొగుడుతూ రచ్చబండ దగ్గరే గుమిగూడి ఉన్నారు గ్రామస్థులు. శ్రీధరుడి చేతిలో దారుణమైన దెబ్బలు తిన్న కాపాలికుడికి, అతని అనుచరులకు గ్రామ వైద్యుడి చేత వైద్యం చేయించి వారి గాయాలకు కట్లు కట్టించటంలో తీరిక లేకుండా ఉన్నారు కొందరు యువకులు. అప్పటికప్పుడు మహంతి నగరానికి ప్రయాణమవుతున్నారు మరికొంతమంది. రాజప్రతినిధికి రత్నశ్రేష్ఠి వ్రాసి ఇచ్చిన లేఖను దట్టీలో భద్రపరుచుకుంటున్నాడు ప్రయాణమైన వారందరికీ నాయకత్వం వహిస్తున్న రత్నశ్రేష్ఠి కుమారుడు. మీరు మహంతి నగరాన్ని చేరుకునేసరికి తెల్లవారిపోతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే రాజప్రతినిధి మందిరం ముందుకు వెళ్ళండి. జరిగింది ఏమిటో వివరంగా చెప్పి లేఖను అతని చేతికి ఇవ్వండి. వెంటనే ఇక్కడికి బయలుదేరి రావటం చాలా మంచిదని చెప్పండి. అప్పటికి 6సారి అందరికీ సూచనలు ఇచ్చి తను స్వయంగా ఉపయోగించే అశ్వశకటాన్ని వారిపరం చేశాడు రత్నశ్రేష్ఠి. దగ్గర ఉండి పొలిమేరల దాకా వారిని సాగనంపాడు. కాపాలికునికి, అతని అనుచరులకు తప్పించుకోకుండా గట్టి కాపలాను ఏర్పాటు చేశారు గ్రామ పెద్దలు. గ్రామమంతా ఆదమరిచి ఉన్న సమయంలో అతను మంత్రాలను చదివి తన క్షుద్రశక్తులను గ్రామం మీదికి పంపకం చేయకుండా నోటి నిండా గుడ్డ ముక్కల్ని కుక్కి మంత్ర పఠనానికి వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అర్ధరాత్రి గడిచిపోయిన తర్వాత కదిలారు అందరూ ఆ ప్రదేశంలో నుంచి. ఒకరి తర్వాత ఒకరుగా తమ తమ నెలవులకు వెళ్లిపోయారు.
అక్కడి సంరంభం సద్దుమణిగేదాకా ఒక ఇంటి చాటున నిలుచున్నాడు శ్రీధరుడు. తన కదలికలు ఎవరికంటా పడవని నిశ్చయమయ్యాక గ్రామదేవత ఆలయం దగ్గరికి పోయాడు. అమ్మవారికి పవళింపు సేవను జరిపిన తరువాత తలుపుల్ని మూసి తమ దారిన తాము వెళ్లిపోయారు అర్చకస్వాములు. ఆలయ గోపురపు ప్రధాన ద్వారాన్ని కూడా మూసివేశారు. 2 నిలువుల ఎత్తున్న ప్రాకారాన్ని దక్షిణ దిశలో నుంచి అవలీలగా అధిగమించి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు శ్రీధరుడు. ధనదుపురం కోట వెలుపల ఉన్న భైరవీ ఆలయం మాదిరిగానే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు కనిపిస్తున్నాయి అక్కడ ఉన్న కట్టడాలన్నీ. ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న గూటిలో ఉన్న చమురు దీపం దగ్గరికి పోయి వత్తిని ఎగద్రోశాడు శ్రీధరుడు. ఆ వెలుగులో తన ముంచేతి కంకణాన్ని పరిశీలించి చూశాడు. గ్రామదేవత ఆలయ గోపురాన్ని ఎక్కడో చూసినట్లు అనిపించటంలో అసందర్భం ఏదీ లేదని వెంటనే తెలిసి వచ్చింది అతనికి. ధనదుపురం భైరవీ ఆలయపు బొమ్మ తరువాత ఆ కంకణం మీద చెక్కబడి ఉన్నది ఆ గ్రామదేవత ఆలయ గోపురమే. ఆ గోపురం పక్కనే ఉన్నది పడగ విప్పి బుసలు కొడుతున్న కాలనాగు చిత్రం ఒకటి. కంకణాన్ని తిరిగి ముంజేతికి అమర్చుకుంటూ ఆలయం చుట్టూ 2 మార్లు ప్రదక్షిణం చేశాడు శ్రీధరుడు. 3వసారి అడుగులు వేస్తుండగా అతని దృష్టిని ఆకర్షించింది గర్భగుడి వెనుక భాగంలోని ఒక దేవతా శిల్పం. 3 ఎత్తున పడగను ఎత్తి ఆ శిల్పపు శిరస్సు మీద నృత్యం చేస్తున్నది ఒక కాలనాగు బొమ్మ. తోకను పట్టుకున్నాడు శ్రీధరుడు. నడుమును స్పృశించాడు. మెడ మీద నుంచి పడగ వరకు పోయాయి అతని చేతివేళ్లు. ఉన్నట్లుండి వికృత శబ్దాలు చేస్తూ పక్కకు జరిగింది పడగ క్రింద ఉన్న దేవతా శిల్పం. తన వెనుక భాగంలో ఉన్న చిన్న గూటిని, అందులోని లోహపు పేటికను అతనికి అగుపింపజేసింది. గుబగుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుంటూ ఆ పేటికను అందుకుని దట్టీలోని పిడిబాకు సహాయంతో మూతను తెరిచాడు శ్రీధరుడు. భైరవీ ఆలయ ప్రాంగణంలో లభించిన రాగిరేకు వంటిదే మరొకటి ఆ పేటికలో కనిపించి అతని ఆశ్చర్యాన్ని అధికం చేసేసింది. కాపాలికుడు ఊహించినట్లు కర్మఠుడి నిధి ఆ ఆలయంలో భద్రపరిచి లేదు. ఆ నిధికి సంబంధించిన వివరాల్లో కొన్ని భాగాలు మాత్రమే అక్కడ నిక్షేపించబడ్డాయి. ఆ విషయం తెలియక అనవసరమైన కష్టాలను కొని తెచ్చుకున్నాడతను. గ్రామస్థుల ఆగ్రహానికి గురై ప్రాణాలను పోగొట్టుకోబోతున్నాడు. ఉన్నట్లుండి 2 వానచినుకులు తన శిరస్సు మీద పడటంతో ఉలిక్కిపడి ఆకాశం వంక చూశాడు శ్రీధరుడు. అంతవరకు ఎంతో నిర్మలంగా ఉన్న ఆకాశం కాస్త నల్లటి దట్టమైన మబ్బులతో నిండిపోతున్నది. దారుణమైన వర్షం ప్రారంభమవబోతున్నదనటానికి సూచనగా గాలి స్తంభించిపోయింది. లోహపు పేటికలో లభించిన రాగిరేకును దట్టీలో జాగ్రత్తగా భద్రపరుచుకుని పేటికను దేవతా విగ్రహం వెనుక భద్రపరిచాడతను. కాలనాగు పడగను అదిమి విగ్రహాన్ని యథాస్థానంలోకి జరిపాడు. ఆ పని పూర్తవుతూ ఉన్న సమయంలోనే అధికమయింది వర్షం. చూస్తూ చూస్తూ ఉండగానే నీటితో నిండిపోయింది ఆలయ ప్రాంగణం. ఆలయ ప్రాకారం మీది నుంచి అవతలికి దుమికి పరుగులాంటి నడకతో తులసి అత్తవారింటికి చేరుకున్నాడు శ్రీధరుడు. తన కోసం ఎదురుచూస్తూ శకటంలో ముడుచుకు కూర్చున్న హేమసుందరికి చేయి ఊపి వృషభాలను శకటానికి కట్టాడు. లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోమని గట్టిగా పట్టుబట్టింది తులసి అత్తమ్మ. నీ గురించి అదే పనిగా అడిగింది. లోగొంతుకతో అతనికి చెప్పింది హేమసుందరి. అక్కడి ఇంకొక్క క్షణం ఆలస్యం చేస్తే ఆమె ఇంటిలో నుంచి బయటకు వచ్చి తనను గమనిస్తుందన్న భయంతో నిశ్శబ్దంగా శకటాన్ని కదిలించి వీధిలోకి తీసుకువచ్చాడు శ్రీధరుడు. క్షణక్షణానికి అధికమైపోతున్నది వర్షం. కుండలతో కుమ్మరించినట్లు వీధుల్ని నింపేస్తున్నాయి నీళ్లు. తెల్లవారిన తరువాత తమ శకటపు గుర్తులు ఎవరికీ అగుపించకుండా ఉండేందుకు ఆ నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రహించి వృషభాలను అదిలించాడు శ్రీధరుడు. పావుఘడియలో ఆ గ్రామపు పొలిమేరల్ని అధిగమించి తరళాపురికి తీసుకుపోయే రహదారి వైపు వృషభ శకటాన్ని మరలించాడు.